మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ వేస్ టు ప్లాన్ యువర్ ఫినాన్సెస్. మనం హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్గా హౌ టు ప్లాన్ ఫినాన్సెస్ యాజ్ అ టీమ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. అదేంటంటే హౌ టు డూ మనీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్. అసలు ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రతి ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనీ మేనేజ్మెంట్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది ఎటువంటి ఫ్యామిలీకైనా, వర్కింగ్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ అయినా, ఎటువంటి ఫ్యామిలీ అయినా డిఫరెన్స్ ఏముండదు. ఎవ్రీ ఫ్యామిలీకి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మస్ట్ అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అవేంటంటే వై ఫినాన్షియల్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ ఫ్యామిలీ అండ్ డిఫరెంట్ వేస్ టు ప్లాన్ యువర్ ఫినాన్సెస్. మనం ఎట్లా సేవింగ్స్, బడ్జెటింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ ఇలా డిఫరెంట్గా ఎట్లా ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్గా హౌ టు ప్లాన్ ఫినాన్సెస్ యాజ్ అ టీమ్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ఎ హౌస్ వైఫ్ ఆర్ వర్కింగ్ ఉమెన్ టు నో ఆల్ ద ఫినాన్సెస్ డీటెయిల్స్ అనమాట. ఫ్యామిలీలో మనం ఎటువంటి ఫినాన్సెస్ చేస్తున్నాం అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఒకవేళ హస్బెండ్ అవైలబుల్ లేకపోయినా కూడా ఉమెన్ ఇండివిజువల్గా మనీ మేనేజ్మెంట్ అంతా, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంతా చేయగలిగేలాగా ఉండాలి. సో ఈ వీడియోలో అయితే ఈ అన్ని టాపిక్స్ గురించి ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. అండ్ వీడియో లాస్ట్లో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ఫస్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వై ఫినాన్షియల్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది. సో ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే జస్ట్ ఏదో మనీని సేవ్ చేయడం కాదు, ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లైక్ మెడికల్ ఎమర్జెన్సీ, జాబ్ లాస్ ఆర్ సడన్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ లేకుండా హ్యాండిల్ చేయడానికి మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, హౌస్ ఏమన్నా కొనాలనుకున్నా, వెకేషన్స్, మన అన్ని డ్రీమ్స్ని కూడా సిస్టమేటిక్గా రీచ్ అవ్వడానికి మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మనం చాలా లైఫ్లో ఒక్కొక్కసారి స్టక్ అయిపోతాము. మనీ వస్తుంది కానీ మనకు వచ్చిన మనీ అంతా ఎటుపోతుంది ఏంటో మనకు అసలు తెలియని కూడా తెలియదు. మన సెకండ్ పాయింట్ ఏంటంటే హౌ టు డూ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనమాట. మనం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి సేవింగ్స్ అనమాట. మంత్లీ ఇన్కంలో కొంచెం సైడ్కి పెట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ మనకి ఎటువంటి ఎమర్జెన్సీలో అయినా కూడా మనం అట్లీస్ట్ 6 months ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ చేయగలిగేలాగా మన ఫినాన్సెస్ని ప్లాన్ చేసుకోవాలి. బడ్జెటింగ్, మనకి మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ ఏంటి అనేది ఎక్స్పెన్సెస్ రికార్డ్ అనేది మెయింటైన్ చేసుకోవడం అనమాట. మనం ప్రతిదీ నోట్ డౌన్ చేసుకుంటుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. మేమైతే పర్సనల్లీ 50-30-20 అనే రూల్ మా ఇంట్లో మేమైతే ఇది ఫాలో చేస్తాము. 50% నీడ్స్, మన డైలీ నీడ్స్, మన ఈఎంఐస్, కంపల్సరీ బిల్స్ దట్ మనం పే చేసేవి, వాటన్నిటికీ 50% మా ఇన్కంలో అయితే దానికి స్పెండ్ చేస్తాము. అండ్ 30% వాంట్స్ అనమాట. అవేంటి, వెకేషన్స్ కానీ ఏదన్నా పర్చేస్ చేసుకోవాలన్నా మన కోసం మనం అలాంటి వాటి కోసం ఒక 30% అయితే సేవ్ చేసుకుంటాము. అండ్ 20% కంప్లీట్లీ గోస్ టు సేవింగ్స్ అనమాట. ఆ 20%లో నుంచి అయితే మేము ఏమీ వాడము ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇలా మనకి గోల్కి తగ్గట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. అండ్ ఇన్సూరెన్స్, ఇది కంపల్సరీ, ఇది చాలా మెయిన్ కూడా. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. ఇది ఎందుకంటే మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసము. లాస్ట్ది వచ్చేసి రిటైర్మెంట్ ప్లానింగ్. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే పెన్షన్ స్కీమ్స్. సో మనం ఎంత ఎర్లీగా ఇది స్టార్ట్ చేస్తే సెక్యూర్ రిటైర్మెంట్ అనేది మనకు ఉంటుంది. సో ఇట్లా మంచిగా మన సేవింగ్స్ అనేది డిఫరెంట్ వేస్లో ప్లాన్ చేసుకోవచ్చు.
అండ్ థర్డ్ పాయింట్ నేను చెప్పింది ఫస్ట్లో చెప్పినట్లు హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్గా హౌ టు ప్లాన్ ఫినాన్సెస్ యాజ్ అ టీమ్. సో మనకొచ్చే ఇన్కమ్ ఏంటి, వైఫ్కి వచ్చే ఇన్కమ్ ఏంటి, హస్బెండ్కి వచ్చే ఇన్కమ్ ఏంటి, మనకి ఇంకా అదర్ సోర్సెస్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది ఇద్దరికి ఓపెన్నెస్ అనేది ఉండాలన్నమాట. అవి కంపల్సరీ డిస్కస్ చేసుకోవాలి. ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, డెబ్ట్స్ అన్నీ డిస్కస్ చేసుకొని ఒక టీమ్ లాగా మనం ఇది నా మనీ, ఇది నీ మనీ కాకుండా ఇది మన మనీ లాగా చేసుకొని మనం ఆ ఓపెన్నెస్ అనేది ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్కి. ప్లస్ జాయింట్ గోల్స్. ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నా ఏంటంటే యువర్ మనీ మై మనీ అని వింటున్నాను. అది ఎందుకో నాకు అస్సలు ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వదు. సో హస్బెండ్ అండ్ వైఫ్ అంటేనే మనం ఒక ఫ్యామిలీ, అది మన మనీ లాగా ఉండాలి. సో అలానే జాయింట్ గోల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనుక్కోవాలన్నా, కిడ్స్ ఎడ్యుకేషన్, వెకేషన్స్, ఇలా అన్నీ జాయింట్గా ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చే ఎక్స్పెన్సెస్ ఏంటి, మనం ఎంత సేవ్ చేయగలము అనేది ఒక మంచి ప్లానింగ్తో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏంటంటే డివిజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అంత అమ్మాయిలు చాలా వరకు ఎలా ఉంటారంటే ఫినాన్సెస్ అంతా అబ్బాయిలు చూసుకోవాలి, అది వాళ్ళ పని అన్నట్లు ఉంటారనమాట. అట్లా కాదు, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది యాజ్ అ ఉమెన్ మీరు కూడా షేర్ చేసుకోండి. ఒకవేళ ఒకళ్ళు ఇంట్లో ఎక్స్పెన్సెస్ ఇవన్నీ, హౌస్ హోల్డ్ థింగ్స్ ఇవన్నీ చూస్తుంటే ఇంకొకళ్ళు మన ఈఎంఐస్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఇద్దరు కలిసి చూసుకుంటే బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. ప్లస్ మంత్లీ ఫినాన్షియల్ మీటింగ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఎవ్రీ మంత్ ఒక 30 minutes అట్లా కూర్చొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మనకి ఈ మంత్లో మనం ఎంత సేవ్ చేసాము, ఏమైనా ఎక్సెస్ ఖర్చు చేసామా, ఆ ఎక్సెస్గా ఖర్చు చేసింది ఏంటి, ఇట్లా ఎవ్రీ మంత్ డిస్కస్ చేసుకొని ఒక రివ్యూ అనేది మెయింటైన్ చేస్తుంటే మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈవెన్ ఫర్ అ హౌస్ వైఫ్ ఆర్ అ వర్కింగ్ ఉమెన్ టు నో ద ఫుల్ ఫినాన్షియల్ డీటెయిల్స్, వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం కోవిడ్లో చూసాము, సడన్ డెత్స్, అది ఎటువంటిదైనా కావచ్చు, ఎమర్జెన్సీస్ వచ్చేసి, సిక్నెస్, అట్లా ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ లేకపోయినా కూడా యాజ్ అ ఉమెన్ యూ షుడ్ ఏబుల్ టు రన్ ద ఫ్యామిలీ. అది సో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. హౌస్ వైఫ్కి ఇన్కమ్ లేకపోవచ్చు, కానీ ఎక్స్పెన్సెస్, సేవింగ్స్, డెబ్ట్స్, అసలు మనకున్న అసెట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ప్రతి ఉమెన్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. ఓన్లీ కనుక హస్బెండ్కి ఆ విషయాలన్నీ తెలిసి వైఫ్కి అవి తెలియకపోతే వైఫ్ కంప్లీట్లీ హస్బెండ్ మీద డిపెండెంట్ అవుతుంది. అండ్ హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా మనీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయితే డెసిషన్ మేకింగ్లో ఈక్వల్ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. అప్పుడు హస్బెండ్స్కి కూడా వాళ్ళకి మనము హెల్ప్ చేస్తున్నట్లు వాళ్ళకి కూడా చాలా కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ఉమెన్కి కూడా ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనే ఫీల్ వస్తుంది, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరిగిద్ది అనమాట. సో ఫ్యామిలీలో కూడా ఓకే తినన్నీ ఇన్వాల్వ్ అవుతుంది, తినంతా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది అని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా పెరుగుతుంది. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, యాజ్ అ ఉమెన్ అసలు ఎందుకు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్లీ ఉండాలి అని చెప్పేసి. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఒకవేళ హస్బెండ్ అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నా, ఇంక మనం చెప్పలేం కదా, లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా, ఒకవేళ జాబ్ పోయినా, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అయినా కూడా వైఫ్కి కూడా ఆ ఫ్యామిలీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుంటే అది అప్పుడున్న ఆ స్ట్రెస్లో ఇది ఇంకొక స్ట్రెస్ లాగా అనిపించదు అనమాట, ఒక షాక్ లాగా అనిపించదు. తనకి ఆ డీటెయిల్స్ ఏమేమి తెలిసి ఉండాలంటే, ఒకవేళ హస్బెండ్ అవైలబుల్ లేకపోయినా కూడా అసలు మన ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, మనం పే చేస్తున్న ఇన్సూరెన్స్లు ఏంటి, మంత్లీ లోన్స్ ఏంటి, ఈఎంఐస్ ఏంటి, ఇట్లా ప్రతిదీ కనుక మనకి నాలెడ్జ్ ఉంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా మనం మేనేజ్ చేయగలము. సో ఇద్దరికి కంపల్సరీ అన్ని డీటెయిల్స్ ఉండాలన్నమాట. మనకున్న బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, వాటి పాస్వర్డ్స్ ఏంటి, ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్, ఈఎంఐ స్కెడ్యూల్స్ అన్నీ తెలిస్తే ఎమర్జెన్సీలో మనం ఉమెన్స్ కూడా ఛార్జ్ అనేది వితౌట్ ఎనీ ఫియర్ మనం తీసుకోగలిగి ఉండాలి. సో నేను ఈ వీడియోలో
కంక్లూజన్ నేను చేయాలనుకునేది ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ నెంబర్స్ అనమాట. ఇట్స్ అబౌట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సెక్యూరిటీ. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ప్లాన్ చేస్తే లైఫ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఉమెన్, హౌస్ వైఫ్ ఆర్ వర్కింగ్ ఉమెన్ షుడ్ బి ఫినాన్షియల్లీ అవేర్. ఏంటంటే అసలు మనకేంటి అంత ఒక అవేర్నెస్ ఉంటే బికాస్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్. సో మీరేమంటారు? మీరు నా ఒపీనియన్స్తో అగ్రీ చేస్తున్నారా లేదా? సో మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.